ఓం గోదాదేవి తిరుప్పావై శ్రీ ఆండాళ్ తిరువళిగళే శరణు. ఈరోజు 2వ పాసురం భావం తెలుసుకుందాం. భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవంతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములను వినుడు. శ్రీమన్నారాయణుని పాదార విందాలకు కీర్తిస్తాము. అతనితో కలిగిన విశేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము, కన్నుల కాటుక నుంచము, నేతిని భుజింపము, సిగలో పూలను దాల్చము, అనగా శాస్త్రవిరుద్ధములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము, సత్పాత్రాదానము చేతము. సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పాత్రాదానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైనాను యున్న వాని నెరిగి సంతోషముతో నాచరించుతుము. ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము. అవతారిక. ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీకృష్ణునికి అంకితం కావటమే ముఖ్యమైన నియమము. భక్తి లేనిదే వ్రతం చేసిన ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం, ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు. శ్రీకృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటుంది గోదాదేవి.